సంపాదించడం కాదు, దాన్ని ఆదా చేయడం, సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ భవిష్యత్తును బంగారం చేస్తుంది. రిటైర్మెంట్ సమయంలో మీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. అయితే రోజుకు కేవలం 10 రూపాయలు ఆదా చేసి కూడా సింపుల్గా కోటీశ్వర్లు కావచ్చు. అదిలాగో చూద్దాం. పెట్టుబడికి ప్రధాన వనరు స్టాక్ మార్కెట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఊహించని రిటర్న్స్ ఇస్తుంటాయి. అయితే ఇక్కడ నష్ట భయం కూడా ఉంటుందని గమనించాలి. ఇదే బాటలో కొందరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా కోట్లు గడిస్తూ ఉంటారు. సిప్ ద్వారా ప్రతి నెల కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకోవచ్చు. మీరు కోటీశ్వరులు కావాలి అని మీకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల డబ్బు పెడితే లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే సరిపోతుంది. సిప్ భారీ సంపదను నిర్మించడంలో, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది. మీరు మీ స్తోమతను బట్టి ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు రోజుకు 10 రూపాయలు పక్కన పెట్టి కూడా కోటీశ్వర్లు కావచ్చు. మీరు సిప్లో రోజుకు 10 రూపాయలు అంటే నెలకు 300 రూపాయలు పెట్టుబడి పెడుతూ పోవాలి. కేవలం 300 రూపాయలతో సిప్ని ప్రారంభించవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో 15 నుంచి 20% రాబడి వస్తుందని గత రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. నెలకు 300 రూపాయల చొప్పున 40 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 1,44,000 రూపాయల ఫండ్ ఏర్పడుతుంది. ఇలా 40 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. దీనికి 15% రాబడి వస్తే మీ ఫండ్ మొత్తం అక్షరాల 94,21,127 రూపాయలు అవుతుంది. సిప్లో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాబడి మీ డబ్బుకు రెక్కలు కడుతుంది. మీ పెట్టుబడి 1,44,000 రూపాయలు అయితే దీనికి వచ్చే రిటర్న్స్ 92,77,127 రూపాయలు. అప్పుడు మీ మొత్తం డబ్బు 94,21,127గా మారుతుంది. సిప్ల నుంచి వచ్చే రాబడులు, పెట్టుబడి వ్యవధి, ఆశించిన ఫండ్ పెట్టుబడి మొత్తం, రాబడి శాతం అనే 4 అంశాలపై ఆధారపడి ఉంటాయి. మొదటి 3 అంశాలు అమలు చేయడం పెట్టుబడిదారుడి ఇష్టం. అయితే పర్సెంటేజీ రిటర్న్ ఎవరి చేతుల్లో ఉండదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది మారుతూ ఉంటుంది.